హాయ్ అండి అందరికీ. ఇప్పుడు నేను వేసుకున్న బ్లౌజ్ కటింగ్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఈ బ్లౌజ్కి కరెక్ట్గా మనం ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా నీట్గా అయితే ఇలా కట్ చేసుకుందాము. కట్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చుకి ఇక్కడ వదిలిపెట్టేసుకుందాం. ఒక హాఫ్ ఇంచు ఇక్కడ ఖర్చుకి వదిలిపెట్టేద్దాం. చూడండి, ఇక్కడ నుండి కరెక్ట్గా మనకు ఈ డాట్ ఉంది కదా, ఈ డాట్ నుంచి ఇక్కడ ఖర్చుకు వదిలిపెట్టేసి మనం ఈ విధంగా హైట్ అయితే చూసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా మనం హైట్ తీసుకోవాలి. అయితే నాకు ఒక పావు అంటే ఒక పావు ఇంచు ఎక్కువ తీసుకుంటా. ఖర్చు మందం కొంచెం ఎక్కువ పెట్టుకుంటాను, ఎందుకంటే నాకు కొంచెం లెంత్ ఎక్కువ ఉంటే ఇష్టం. సో ఇదిగోండి, కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎప్పుడు ఎక్కువ లెంత్ తీసుకోవాలనుకున్నా మనం కింద నుంచే మనం ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నా పావు ఇంచ్ తీసుకోవాలన్నా కిందికే హైట్ ఎక్కువ తీసుకోవాలి, పైకి తీసుకోకూడదు. ఓకేనా? ఇదిగోండి, ఈ విధంగా మనము ఈ హైట్ కి ఖర్చుకు పైన తీసుకున్నాను. ఇక్కడ ఇంత మాత్రం ఎక్కువ తీసుకున్నాను. చూడండి, ఇంత మాత్రం ఎక్కువ తీసుకున్నాను. ఇది ఖర్చు అంతా ఇక్కడ పైకి ఎక్కువ తీసుకున్నాను. ఓకేనా? ఇప్పుడు నెక్ చూద్దామండి. నెక్ అయితే నాకు నెక్ ఎక్కువగా వద్దు అన్నప్పుడు, సేమ్ దీనంతనే కావాలి అనుకున్నప్పుడు మనం ఎక్కడైతే ఎక్కువ లెంత్ తీసుకున్నామో ఆ లెంత్ నుండి కాకుండా దాని పై నుంచి తీసుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ నుండి తీసుకుంటాం కామన్ గా మనం హైట్, కానీ మనం ఎక్కడైతే పెంచుకున్నామో ఆ పెంచుకున్న దగ్గర నుంచి తీసుకోవాలి. ఒకవేళ ఇది కూడా మనకు సేమ్ ఇంతే ఉండాలి, తక్కువ కావాలి, నెక్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇది తక్కువ ఉండాలి, వీపు తక్కువ ఉండాలి, నెక్ ఎక్కువ ఉండాలి అనుకుంటే ఇక్కడ నుండే చూసుకోవాలి. కానీ నాకు ఎక్కువ నెక్ వద్దు, అందుకే నేను ఇక్కడ నుండే చూసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం ఖర్చుకు ఇది కరెక్ట్ గా నేను ఇలా వేసుకున్నాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకుందాం. ఓకే, ఇక్కడ 5.5 నాకైతే ఆర్మ్ డౌన్ కి పెట్టుకుంటున్నాను. 5.5. ఓకే, ఇదిగోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని రెండుగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ నెక్ ఎంత ఉంది, ఎంత బ్రాడ్గా ఉంది, అండ్ మనకు చెస్ట్ ఎంత ఉంది అని కొలుచుకోవడానికి ఇలా హాఫ్ వేసుకొని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇలా ఎగ్జాక్ట్గా మనం పట్టుకొని ఇక్కడ మనకు చెస్ట్ పాయింట్, ఇదిగోండి చెస్ట్ ఎంత ఉంది మనకు, మన బ్లౌజ్ సైజు ఇక్కడ. ఓకే, ఇక్కడ నెక్కి, ఇదిగోండి నెక్కి ఇక్కడ నుండి కొంచెం ఖర్చుకు వదిలిపెట్టుకొని మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి, నాకు డీప్ నెక్ అంటే ఇష్టం ఉండదండి. ఇదిగోండి, ఇక్కడ కూడా ఇది ఖర్చుకు వదిలిపెట్టేసి ఇలా చేశాను. ఇక్కడ కూడా ఖర్చుకు వదిలిపెట్టుకొని ఇలా మార్కింగ్ చేసుకున్నాను. ఇదిగోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ నుండి కరెక్ట్గా ఇది ఇక్కడ సెట్ చేసుకొని ఇక్కడ ఎంతవరకు ఉంది ఈ చంక రౌండ్ అనేది మనం పెట్టుకుందాం. జస్ట్ పాయింట్ పెట్టుకుందాము, ఆ తర్వాత మళ్ళీ ఎలా కొలుసుకొని కరెక్ట్ పెట్టుకుందామో కూడా చూపిస్తాను. అయితే నాకు ఈ బ్లౌజ్ కరెక్ట్గానే ఉంది, సో నేను కరెక్ట్ పెట్టుకుంటున్నాను. ఎక్కువ తక్కువ అయితే మనం ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను. ఇదిగోండి, ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా ఇక్కడ కూడా ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ నుండి ఇలా రౌండ్గా తీసుకొని ఇక్కడ ఇది కుట్టుకు, ఇది ఖర్చుకు. ఓకేనా? ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఇలా క్రాస్ తీసుకోవాలి. ఇలా క్రాస్ అయితే ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చుగా ఇక్కడ మనం ఖర్చుగా పెట్టుకున్నప్పుడు, డాట్ పెట్టుకున్నప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది. ఒకవేళ ఇది ఎక్కువ ఉంటే ఇది ఇలా క్రాస్ వస్తుంది, అప్పుడు మనకి నడుం దగ్గర ఖర్చు అనేది కనబడుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఆర్మ్ రౌండ్ ఎంత ఉంది, నాకు కరెక్ట్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకుందాం. నేను ఇక్కడ ఎంత పెట్టుకున్నా, 5 ఇంచెస్ పెట్టుకున్నానండి.
దీనికి ఇదిగోండి మనం ఇక్కడ నుండి మార్జిన్ వదిలిపెట్టుకొని ఇదిగోండి ఒక్క పాయింట్ అంతా మనకు తక్కువగా వచ్చింది. అంటే మనం తీసుకున్న బ్లౌజు, మనం వేసుకున్న కొలతలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ఈ బ్లౌజ్ నాకు పర్ఫెక్ట్ గా ఉంటుందండి. ఓకే, సో ఇదైతే చాలా కరెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు షోల్డర్ జారకుండా ఇక్కడ ఒక్క 2 పాయింట్స్ అంతా మనం ఇలా డౌన్ తీసుకోవాలి. ఇలా డౌన్ తీసుకోవడం వల్ల మనకు షోల్డర్ జారేది ఉండదు. ఎలాంటి బ్రాడ్ నెక్ కూడా జారదండి. నా కటింగ్ లో అయితే చాలా నీట్ గా కూడా ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు నెక్ అయితే నేను మార్జిన్ తో సహా నేను వేసుకొని కటింగ్ చేస్తున్నాను. మార్జిన్ కి వదిలిపెట్టి ఇక్కడ ఒక 2 పాయింట్స్ అంతా డౌన్ కట్ చేస్తున్నాను. ఇక్కడ ఒకసారి మనం ఇది కరెక్ట్గా ఉందా చూసుకుందాము. ఇదిగోండి ఇక్కడ మనకు ఖర్చుకి, ఇక్కడ కూడా మనకు ఖర్చుకి ఇది కరెక్ట్ గా వచ్చింది. సో మనం వేసుకున్న మార్కింగ్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ రౌండ్గా రావాలి అని అడిగారు కదా, ఇలా క్రాస్ కటింగ్ని ఈ విధంగా అయితే సెట్ చేసుకోవాలి. చూడండి ఇలా వేసుకుంటే ప్లెయిన్ కటింగ్ వస్తుంది. ఓకే, ఇలా వేసుకుంటే ప్లెయిన్ కటింగ్ వస్తుంది. ఇలా కాకుండా ఇదిగోండి ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది. సో ఇప్పుడు మనం ఉక్సులు పట్టి తీసుకొని ఈ నెక్ ఎంత ఉందో చూసుకుందాము. ఈ నెక్ కూడా సేమ్ ఇక్కడ మనకు మార్జింగ్ అంతా వదిలిపెట్టేసుకొని ఈ కుట్టు నుండి ఇలా స్ట్రెయిట్గా అయితే పట్టుకోవాలి. ఇలా స్ట్రెయిట్గా తీసుకొని కరెక్ట్ ఇది ఎంతవరకు వస్తుందో అంతవరకు అయితే రౌండ్గా తీసుకోవాలండి. ఓకేనా, ఇక్కడ నుండి చూడండి ఇలా కూడా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ ఇంతవరకు రావట్లేదు. ఇక్కడ మనం కరెక్ట్ పెట్టుకుంటేనే ఇది ఎంత దూరం అంటే అంత దూరం ఈ విధంగా రౌండ్ వస్తుంది. ఓకేనా, ఒకవేళ ఇది పైకి ఉన్నదనుకోండి ఇక్కడ ఫోల్డింగ్ వస్తుంది. చూసారు కదా, ఈ ఫోల్డింగ్ రావద్దు, ఈ గీత దాటొద్దు. ఇది కరెక్ట్గా సెట్ కావాలి అంటే ఈ ఫోల్డింగ్ని మనం కిందికి అనుకొని ఇదిగోండి కరెక్ట్గా ఇక్కడి వరకు సెట్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత నీట్గా సెట్ చేసుకుంటే, మెయిన్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్కేనండి ప్రాబ్లము. బ్యాక్ అంటే పోనీ నెక్ కొంచెం ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు చూసుకోలేరు కాబట్టి అడ్జస్ట్ అవ్వాలి. ఫ్రంట్ పార్ట్ ఒక్కటి షేపు అండ్ ఫ్రంట్ నెక్ రౌండ్గా లేకపోతే అసలు ఎవ్వరికి కూడా బ్లౌజ్ అనేది ఇష్టం అనిపించదు. సో మనం ఫ్రంట్ పార్ట్ నెక్ వేసుకునేటప్పుడే జాగ్రత్తగా వేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము ఇలా ఇక్కడ నుండి స్ట్రైట్గా ఈ లైన్కి స్ట్రైట్గా మార్కింగ్ అయితే చూసుకోవాలి. అలా వేసుకుంటేనే ఎక్కడ కూడా ఫోల్డ్ లేకుండా చూసుకొని ఈ రౌండ్ ఈ విధంగా గీసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా గీసేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ డాట్ ఎక్కడుంది, ఈ డాట్ దగ్గర ఒక డాట్. ఇప్పుడు ఇక్కడ మనకు క్రాస్ బెల్ట్ ఉంది కదా, క్రాస్ బెల్ట్ దగ్గర కూడా ఒక మార్కింగ్ వేసుకొని ఇక్కడ నుంచి కిందికి ఒక 3/4 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోవాలి. ఎందుకంటే దీనికి ఖర్చు మూడింటికి కాబట్టి 3/3 వేసుకుంటే సరిపోతుంది. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనము ఈ సెంటర్ డాట్ అంటే ఈ చంక డాట్ ఎక్కడి వరకు ఉందో ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ ఉంది కరెక్ట్గా, ఇది నీట్గా పెట్టుకున్నాం కాబట్టి చంక డాట్ కూడా మనకు ఇలా నీట్గానే ఇక్కడ వచ్చేస్తుంది. ఇదిగోండి ఇక్కడ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుండి ఇది కరెక్ట్గా ఇలా సెట్ చేసుకొని ఎక్కడైతే మనకు ఈ ఫిట్టింగ్ పాయింట్ ఉందో ఫిట్టింగ్ పాయింట్ని కొంచెం ఇలా అని ఇక్కడ నుండి ఒక 1/2 ఇంచ్ మనం ఎక్కువ తీసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే ఇక్కడ డాట్ ఉంటుంది కదా, డాటుకు సెట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇది దీని తర్వాత మనకు క్రాస్ బెల్ట్ నుంచి ఇదిగో ఈ బ్యాక్ కింద క్రాస్ బెల్ట్ ఎక్కడి వరకు వస్తుంది, ఇక్కడనేమో మనకు డాట్ వస్తుంది 4th డాట్, ఇక్కడనేమో మనకు క్రాస్ బెల్ట్ వస్తుంది. ఒక 1/2 ఇంచ్ మనం ఇలా డౌన్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా అయిపోయిన తర్వాత
ఇక్కడ ముందు డాట్స్ అయిపోయినవి, ఇక్కడ బ్యాక్ సైడ్ డాట్స్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు మెయిన్ డాట్. ఇప్పుడు మెయిన్ డాట్ ఇంపార్టెంట్. ఈ ఒక్క పాయింట్ కనుక మనకు కరెక్ట్ లేదనుకోండి, ఆ చెస్ట్ షేప్ అనేదే మనకు డిఫరెంట్గా అయిపోతుంది. కరెక్ట్గా చూడండి, ఇక్కడ మనం ఇలా కరెక్ట్గా పట్టుకొని, ఇక్కడ కూడా ఇలా కరెక్ట్గా చేసుకొని, ఈ నెక్ దగ్గర కూడా మనం పైకి పోకుండా కరెక్ట్గా సెట్ చేస్తే ఈ పాయింట్ ఆటోమేటిక్గా మనకు కరెక్ట్ ప్లేస్లో వస్తుంది. చూడండి, ఒకవేళ కరెక్ట్ ప్లేస్లో రాలేదు అని మీకు డౌట్ ఉందనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే నేను కనిపిస్తున్నాను కదా, ఏం చేయాలంటే చూడండి, ఇక్కడ నుంచి కరెక్ట్గా సెంటర్ పాయింట్ ఎంతవరకు ఉంది అనేది చూసుకోవాలి. ఇగో ఇక్కడ మనకు కరెక్ట్గా ఇక్కడ వరకు ఉంది కదా, చూడండి ఎంత ఉంది, 8 ఉంది. 8 అంటే మనం ఇందులో సగం పెట్టుకోవాలి, ఎందుకంటే 1 సైడ్ వస్తుంది కాబట్టి. ఈ సగం అంటే 4 పెట్టుకోవాలి మనం. ఓకే, అది అయిపోయింది. ఇక్కడ నుండి కరెక్ట్గా ఈ ప్లేస్ నుంచి కరెక్ట్గా ఈ ప్లేస్కి సెట్ చేసుకోవాలి. ఇదిగోండి, కరెక్ట్గా ఈ ప్లేస్ వరకు ఎంత ఉంది మనకు, కరెక్ట్గానే వస్తుందండి. ఇదిగో ఇక్కడ నుండి మనకు కరెక్ట్గా ఈ ప్లేస్లో వచ్చింది, ఈ ప్లేస్లో ఉంది. ఓకే, ఈ ప్లేస్ నుంచి ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడ వరకు మనం చూసుకోవాలి. ఇక్కడ ఇదేమో మెయిన్ డాట్, ఇది మెయిన్ పాయింట్, ఇదేమో డాట్ లెంత్ అనమాట. ఇలా చూసుకోవాలి ఎంత వచ్చింది. ఇదిగోండి 10.5 ఏమో నాకు మెయిన్ పాయింట్, ఇది 13.5 ఏమో డాట్ పాయింట్, అంటే మొత్తం 13.5 వచ్చింది. అంటే ఇక్కడ నుండి 13.5 దగ్గర మనం మార్క్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనకు ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా ఇలా గీసేసుకోవాలి. ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఈ కార్నర్ వరకు కూడా ఇలా గీసుకొని, ఇదిగోండి మనకు ఈ చెస్ట్ది ఎంత ఉంది అనేది చూసుకొని వేసుకోవచ్చు. ఇదిగో 1 ఇంచ్ ఉంది, ఇక్కడ 1 ఇంచ్ దగ్గర నుండి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది. మీకు చెస్ట్ షార్ప్గా కావాలి అంటే ఈ విధంగా వేసుకోవాలి చెస్ట్కి. ఒకవేళ షార్ప్గా వద్దు, ఇలా రౌండ్గా తిరగాలి అనుకుంటే కొంచెం ఇక్కడ ఇదిగోండి ఇక్కడ ఇలా తీసుకోండి, ఇలా కొంచెం తీసుకుంటే షేప్ అనేది రౌండ్గా వస్తుంది. ఇక్కడ నుండి మనం ఇక్కడి వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఈ రెండింటికి మిడిల్లో ఇది మనకు కరెక్ట్గా వచ్చింది కాబట్టి ఇక్కడ కరెక్ట్గా ఈ డాట్ పెట్టేసుకోవాలి. ఈ దాట్కి ఒక 2 ఇంచుల తేడాతోటి ఈ డాట్ కూడా పెట్టేసుకోవాలి. ఇదిగోండి, మళ్ళీ ఈ దాట్కి కూడా ఒక 2 ఇంచుల తేడాతోటి ఈ పైన డాట్ ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి ఇక్కడ వరకు పెట్టేసుకోవాలి. ఇదిగోండి, ఈ థర్డ్ డాట్, ఈ ఫోర్త్ డాట్ ఇక్కడ నుండి ఇలా పెట్టేసుకోవాలి. సాదా కటింగ్ వచ్చేసి అంటే ప్లెయిన్ కటింగ్, ఇది క్రాస్ కటింగ్ వేసాం కాబట్టి క్రాస్ కటింగ్. ప్లెయిన్ కటింగ్ వేసినప్పుడు ఇక్కడ ఇది క్రాస్ ఉంటుంది కాబట్టి కరెక్ట్గా ఇంత మనకు సాగుతుంది. కానీ ప్లెయిన్ కటింగ్ సాగదు కదా, అప్పుడు ఒక 1/2 ఇంచు ఇక్కడ, ఒక 1/2 ఇంచు, 1/4 ఇంచు తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచు లేదు 3/4 ఇంచు ఇక్కడ కొంచెం ఎక్కువ తీసుకుంటే మనకు చంకల దగ్గర టైట్గా పట్టేసినట్టు కాకుండా, ముడతలాగా కూడా రాకుండా, ఇలా రాకుండా కరెక్ట్గా ఉంటుందన్నమాట. అంటే ఒక 3/4 ఇంచు ఇక్కడ ఎక్కువ తీసుకోవాలి మనం ఈ ప్లేస్లో. ఫ్రంట్ కటింగ్ అండి, ఫ్రంట్ కటింగ్. ఈ మార్కింగ్ చెప్తున్నా నేను, ఈ డాట్ పాయింట్ ఇక్కడి వరకు వస్తుందన్నమాట. సాగదు కాబట్టి, ఇది సాగుతుంది కాబట్టి ఇక్కడే ఉంటుంది. ఓకే, అప్పుడు ఇక్కడ కూడా మనం కొంచెం పెంచుకోవాల్సి వస్తుంది. 4th డాట్ వద్దు అనుకున్న వాళ్ళు చూడండి, ఇప్పుడు మనకి ఇక్కడ క్రాస్ బెల్ట్ వచ్చింది కదా, ఇక్కడ నుండి ఒక 1 ఇంచ్ ఇలా పైకి వేసుకొని ఎక్కడైతే ఈ డాట్ పాయింట్ ఉందో ఆ డాట్ పాయింట్ నుంచి ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని క్రాస్ బెల్ట్ చేసుకునేటప్పుడు కూడా క్రాస్ బెల్ట్ ఎలా చేసుకోవాలి, ఇదిగోండి క్రాస్ బెల్ట్ కూడా ఇక్కడ 4 ఇంచెస్ తీసుకొని, ఇక్కడ 3 ఇంచెస్ తీసుకొని, ఇక్కడ కూడా 3.5 తీసుకోవాలి. ఇలా షేప్ అనేది క్రాస్ బెల్ట్ కూడా ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది మన క్రాస్ బెల్ట్ షేప్ అనేది, ఈ విధంగా వస్తుంది.
ఇక్కడ కూడా, ఎందుకంటే మనం ఇక్కడ కూడా పైన డౌన్ తీసుకున్నాం కదా, హైట్ తీసుకున్నాం కదా, ఇక్కడ కూడా హైట్ ఉండాలి. ఒకవేళ అక్కడ హైట్ లేకుండా ఇది కరెక్ట్గా ఇంతే ఉందనుకోండి, ఇది కిందకి లాగుతుంటుంది, అప్పుడు షేప్ అనేది పర్ఫెక్ట్గా కూర్చోదు. అర్థమైందండి? ఇప్పుడు మనం ఈ రౌండ్ నెక్ మంచిగా నీట్గా రౌండ్ రావాలంటే షోల్డర్ జారొద్దు. ఈ షోల్డర్ జారొద్దంటే ఇదిగోండి, ఇక్కడ ఒక పావు ఇంచు నేను ఇక్కడ సైడ్ వేసుకుంటున్నాను, ఇక్కడ కూడా ఒక పావు ఇంచు ఇలా లోపలికి వేసుకుంటున్నాను, ఇక్కడ బయటకు వేసుకున్నాను, ఇక్కడికి లోపలికి వేసుకున్నాను. ఇక్కడ మనకు ఇక్కడ నుండి ఉంది కదా, ఇక్కడ నుండి ఉంది. ఇగో ఇలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇదిగోండి, ఇక్కడ నుండి ఈ విధంగా తీసుకోవాలి. కరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. ఈ విధంగా డౌన్ కటింగ్ అయితే ఎక్కువ తీసుకోలేదు. చెస్ట్ ఉన్న వాళ్ళకైతే అసలు తీసుకోవద్దు. నేను ఈ మోడల్ కటింగ్లో చెస్ట్ ఉన్న వాళ్ళకి తీసుకోవద్దు. ఒకవేళ చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి ఒక పావు ఇంచు ఇక్కడ కొంచెం, ఒక పావు ఇంచే చూసారు కదా, ఒక పావు ఇంచ్ అంతా ఇలా నేను కిందికి వచ్చింది నా కటింగ్లో. అలాగే ముందట నెక్ రౌండ్గా రావాలి అన్న వాళ్ళకి ఇక్కడ ఎంతైతే మనం తీసుకుంటున్నామో ఇక్కడ కూడా అంతే ఎక్కువ తీసుకోవాలి. కొంచెం ఈ ప్లేస్లో తీసుకొని ఈ ప్లేస్ నుంచి ఈ ప్లేస్కి ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మళ్ళీ ఈ ప్లేస్ నుంచి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి రౌండ్ అయితే ఇలా తీసుకోవాలి. ఇలా ముందట రౌండ్ వచ్చేస్తుంది, మనకు మార్జింగ్ వచ్చేస్తుంది. ఇందులో షేప్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ షోల్డర్ కూడా జారిపోదు. చాలా నీట్గా ఉంటుంది కటింగ్ కూడా. ఈ విధంగా ఒక్కసారి మీరు కటింగ్ చేసి మీరు ఒక్కసారి కుట్టుకోండి, పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, కచకలు అయితే తీసుకోవాలి, ఎందుకంటే మనం పర్ఫెక్ట్గా ఏ ప్లేస్లో అయితే మనం పెట్టుకోవాలో ఆ ప్లేస్లో రావాలి కాబట్టి ఇలా తీసుకోవాలి. మీకు ఈజీ మెథడ్లో షేప్ ఎలా రావాలి, షేప్ ఎలా చూసుకుంటే ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది, పాయింట్ కరెక్ట్గా ఎలా తీసుకోవాలి అనేది ఈరోజు క్లియర్గా చూపించాను కదా. ఎవరికైనా రాని వాళ్ళకి కూడా అది ఈజీగా వస్తుంది. తప్పకుండా ఒకసారి మీరు క్లియర్గా చూడండి, మళ్ళీ ఒకసారి అర్థం కాని వాళ్ళు. ఓకేనా? ఇదిగోండి, ఇక్కడ కరెక్ట్ ఫిట్టింగ్ పాయింట్ దగ్గర కరెక్ట్ ఇక్కడనేమో మార్జింగ్. ఇదిగోండి, ఇక్కడ ఇలా తీసుకోవాలి. అయితే కొంతమంది కటింగ్లో ఇలా కూడా తీస్తారనమాట, ఇలా ఉండి ఇలా తీస్తారు. ఇలా డౌన్ అయితే అస్సలు చేయకూడదండి, ఇలా స్ట్రైట్గానే తీసుకోవాలి. ఓకేనా? కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఇలా అని ఇలాగే కట్ చేస్తారు. మార్జింగ్ అండ్ ఇది కుట్టుకు ఇక్కడ వేసిన తర్వాత చూడండి, ఇలా 1 2 ఇలా 3, ఈ 3 పాయింట్స్ ఇక్కడ ఖర్చుకి ఇలా పైకి పట్టుకొని ఖర్చుని ఈ కటింగ్ ఎల్లో కలర్ ఉంది కదా, ఈ ఎల్లో కలర్లో ఇలా తీసుకునేదాన్ని నేను. ఇలా అంటే ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ నుంచి ఇలా అని డౌన్ చేసుకునేదాన్ని. అప్పుడు స్టార్టింగ్లో అప్పుడు భుజం పైన బుంగలు వచ్చినాయండి నాకు. ఈ ప్లేస్లో బుంగలు వచ్చినాయి. ఈ ప్లేస్లో చాలా ముడతలు వచ్చినాయి. అయితే నేను అది చేంజ్ చేసుకొని ఇప్పుడు ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఈ నుంచి ఇడికి ఒక 1 ఇంచే. ఇక చూడండి ఎలా అంటే ఎలా డౌన్ చేస్తున్నానో చూడండి. ఆ విధంగా డౌన్ చేయడం వల్ల ఈ విధంగా నేను ఒక వీడియోలో చూపించాను. ఇక్కడ 1 ఇంచు, ఇక్కడ 1/2 ఇంచు, ఇక్కడ 1/4 ఇంచు అట్లా వేసాను కదా. అలా తక్కువ చేసుకుంటూ ఇలా వస్తే చాలా బాగా వస్తుంది. ఫోల్డింగ్స్ రావట్లేదు, చాలా నీట్గా కూడా వస్తుంది. మీరు ఒకవేళ ఎవరికైనా ఇలా ముడతలుగా వచ్చింది కటింగ్ అనుకుంటే ఒకసారి ఆ విధంగా ట్రై చేసి చూడండి. ఓకేనా? ఫస్ట్ ఏదైనా
మన బ్లౌజ్లోనే కటింగ్ చేసుకొని చూసుకోండి, ఎందుకంటే కస్టమర్ ఊరుకోరు కదా. ఇగో ఈ విధంగా చేస్తున్నా ఇప్పుడు. ఇగో ఇక్కడ నుండి చూసారు కదా, ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ విధంగా తీసుకోవడం వల్ల ముడతలు అనేటివి రావు. ఓకేనా? ఇది కటింగ్ టూ జాయింట్స్ ఓన్లీ. ఓకే, ఇదండి క్రాస్ కటింగ్ బ్లౌజ్. నచ్చితే లైక్ చేయండి. ఇది నా బ్లౌజేనండి, వేసుకున్నప్పుడు తప్పకుండా మీకు పిక్ పెడతాను.